రైట్. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మరిన్ని డీటెయిల్స్ మా కొలీగ్ అవినాష్ అందిస్తారు న్యూస్ రూమ్ నుండి. అవినాష్, చెప్పండి, అసలు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చింది, ఇతనిపై వేటు తప్పదనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? నిన్న నుంచి న్యూస్ 360 వేదికగా మనం ఇస్తున్నటువంటి కథనాలకి ఓవైపు సీఎంఓ స్పందించగా ఇప్పుడు ఇతనిపై మోహన్ రావు పై ఉన్నటువంటి పాత కేసు ఏదైతే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉందో తాజాగా దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వస్తుంది. సుప్రీంకోర్టు ఇవాళ తన తీర్పును క్లియర్గా వెల్లడించడం జరిగింది. ఎందుకంటే తనకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా చూసుకుంటే తన ప్రోటోకాల్ డైరెక్టర్ గా ఉండేందుకు అర్హుడు కాదు కాబట్టి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. తనని డిమోటివేట్ చేసి కేవలం ఒక ఎంఆర్ఓగా మీరు పని చేసుకోండి అంతే తప్ప మీరు ఈ పొజిషన్ లో ఇప్పుడు ఏదైతే పొజిషన్ లో ఉన్నాడో అతను ఆ పొజిషన్ లో ఉండడానికి అర్హుడు కాదు అంటూ సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా సీఎంఓలు కూడా చంద్రబాబు నాయుడు కూడా క్లియర్ గా ఇదే రకమైన అంశం చెప్పడం జరిగింది. ఏదైతే సీఎంఓకి ఇతను రావాల్సిన అవసరం లేదని సీఎంఓలో ఇతను కనిపిస్తే బాగుంటుంది, నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పేసి ఉదయమే సీఎంఓ నుంచి కూడా సీరియస్ ఆర్డర్స్ అయితే రావడం జరిగింది. సో ఇవన్నీ గమనించుకుంటా ఉంటే ఓవైపు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ చూసుకున్నా అదేవిధంగా సీఎంఓ చేస్తున్నటువంటి ఎంక్వైరీ ఏదైతే ఉందో మొత్తం వీళ్ళ పంచపాండవుల పైన ఏదైతే 4 మెయిల్ ఒక ఫీమేల్ ఆఫీసర్స్ అంటే మోహన్ రావు, అదే విధంగా శ్రీధరు, క్రాంతి, ఫాజల్, అదే విధంగా ఒక ఫీమేల్ ఆఫీసర్ మోహన్ రావు, క్రాంతి, శ్రీధరు, ఫాజల్, అదే విధంగా ఒక ఫీమేల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ 5 పైన కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఇటు చూసుకున్నా గానీ ఇటు సీఎంఓ ఆఫీస్ నుంచి అంటే డైరెక్ట్ గా సీఎం అయినా కానీ అదే విధంగా ఇతని పైన ఉన్నటువంటి ఈ పాత కేసుకి సంబంధించి వాళ్ళ జడ్జిమెంట్ రావడం కానీ చూసుకుంటే మాత్రం ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో వీళ్ళందరికీ పెద్ద ఎత్తున దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. తొందరలోనే ఇతని డిమోటివేషన్ అయితే కన్ఫర్మ్ గా కనిపిస్తోంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారమే ఇతని పోస్టింగ్ అయితే ఉంటుంది. కాకపోతే రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుని వీళ్ళని ఎలా అర్పిస్తుంది అనేటువంటి అంశాన్ని మాత్రం వేచి చూడాల్సినటువంటి అంశం. ఎంఆర్ఓగా డిమోట్ చేసినట్టుగా తెలుస్తోంది సుప్రీంకోర్టు. అంటే మోహన్ రావు అండ్ కో పైన కూడా వేటు ఉంటుంది.